రాష్ట్రం సమైక్యంగా ఉండేంత వరకు ఈ ఉద్యమం సాగుతుందని సోనియా గాంధీ చేసిన ప్రకటన విరమించుకోవాలని ఈ సదస్సు ద్వారా ఆయన కేంద్ర ప్రభుత్వానికి కనుమపై రాష్ట్రం సమైక్యంగా ఉంటుంది వరకు పోరాడతాం. మొత్తంగా చూసుకునేటప్పటికీ మనం మొత్తం సమైక్యవాదులందరూ కూడా పెద్ద సంఖ్యలో స్టేడియం లోపలికైతే చేరుకోవడం జరుగుతుంది. అయితే పోలీసులు అనుమతించిన ప్రకారం 15,000 మంది మాత్రమే స్టేడియంలో ఉండాలని చెప్పి ఒక పోలీసులు అయితే ఒక నిబంధనలు పెట్టడం జరిగింది. దానికి ఇప్పటి వరకు చేరుకున్న జనాలను చూసుకుంటే ఇప్పటి వరకు దాదాపుగా 15,000కు పైగా వీళ్ళందరూ కూడా జనాలు చేరుకోవడం జరిగింది. సేవ్ ఆంధ్రప్రదేశ్ సభకు ఇంకా మొదలు కాబోతుంది. మొదలు కాబోతున్న సమయంలో పెద్ద ఎత్తున సమైక్యవాదులందరూ కూడా ఇక్కడ చేరుకోవడం జరుగుతుంది. మొత్తంగా చూసుకునేటప్పటికీ పోలీసులు కూడా వీళ్ళందరూ కూడా లోపల వచ్చే వాళ్ళందరూ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇదే విధంగా ఐడి కార్డు ఉన్న వాళ్ళందరినీ కూడా లోపల పంపిస్తున్నారు. మిగతా ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా బయటనే ఉంచడం జరుగుతుంది. అయితే మొత్తంగా చూస్తున్నారు మీకు ఉదయం నుంచి కూడా ఇక్కడ పెద్ద ఎత్తున చేరుకోవడం జరుగుతుంది. నిన్న సాయంత్రం నుంచి కూడా ఇప్పటి వరకు చాలా పెద్ద సంఘటనలు కూడా ఏం చోటు చేసుకోలేదు. అదే మరి కొద్ది సేపట్లో కూడా ఈ సభ ప్రారంభం కాబోతుంది. అదే సభ ప్రారంభం కాబోతున్న సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరుగుతున్నారు. మీరు పోలీసులు కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు నిజాం కాలేజ్ హాస్టల్ విద్యార్థులను అదుపులోకి